మనలో స్ట్రీట్ డాగ్స్ రిట్రీవర్ సెటరా బాబోయ్! ఎంత మంచి రిట్రీవర్‌ని ఎంత స్ట్రీట్ డాగ్ చేసేసారో తెలుసా? చాలా అంటే చాలా బాధగా ఉంది నాకైతే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనలో మనకైతే లాస్ట్ డే అనమాట. సో, మాకైతే ఈరోజు నైట్ 8:30కి అయితే మనాలి నుంచి ఢిల్లీకి అయితే బస్సు ఉంది. సో, మేమైతే మా లగేజ్ అన్ని ప్యాక్ చేసుకున్నాము. సో, ఇదైతే మేము నిన్న ఉన్న రూమ్ అనమాట. సో, ఇది వచ్చేసి మాకు 3 మెంబర్స్‌కి 1400 అయితే ఎంత పడ్డది. సో, రీజనబుల్ అని చెప్పాలి. మేమైతే ఫ్రెష్ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసేసాము. సో, మేమైతే ఈరోజు 11:00 అయితే చెక్అవుట్ చేయాలి. మేమైతే హోటల్ వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసాము. మా బస్సు వచ్చేసి 8:30కి. సో, మేము లగేజ్ ఇక్కడ పెట్టేసి నార్మల్గా బయట నుండి వచ్చా అంటే సరే అనేసారు. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8:30 ఎంత అవుతుంది. మేమైతే మా బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయితే కంప్లీట్ చేసుకొని బీచ్ రివర్ దగ్గర వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఈ రివర్ వ్యూ పాయింట్ వచ్చేసి ఓల్డ్ మనాలి నుంచి మనకి స్ట్రైట్ ఒక 1 కిలోమీటర్లో అయితే ఉంటుంది. ఓల్డ్ మనాలి బ్రిడ్జ్ దగ్గర నుండి. సో, వ్యూ అయితే మనం చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ యాక్చువల్గా మేమైతే రూట్ అయితే తప్పిడిపోయాము ఈ వ్యూ పాయింట్కి. బట్ ఏదో సందులోకి వెళ్ళిపోతే ఏదో వ్యూ పాయింట్ అయితే వచ్చేసింది. సో, ఇక్కడైతే కాసేపు ఇంకా హాయిగా రిలాక్స్ అయ్యి కొంచెం వీడియోస్ ఇంకా రీల్స్ అవన్నీ తీసుకొని మేమైతే వెళ్ళిపోతాము. మీరు చెప్తే నమ్మరు, ఈ గోల్డెన్ రిట్రీవర్ మేల్ అనమాట ఇది. ఇది వచ్చేసి మన ఇళ్ళలో స్ట్రీట్ డాగ్ అనమాట. నాకు అసలు నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు ఏమనాలో కూడా. ఎందుకంటే ఇంత మంచి బ్రీడ్స్ని కూడా వీళ్ళు స్ట్రీట్ డాగ్స్ కింద వదిలేస్తున్నారు. ఒక్క రిట్రీవర్సే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్ కానీ ఇంకా హస్కీ కానీ మనకి మ్యాక్సిమం ఉన్న బ్రీడ్స్ అన్ని ఇక్కడైతే స్ట్రీట్ డాగ్స్ కింద ఉంటుంది. సో, రిట్రీవర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది, హ్యాపీగా. దాంతో కూడా మేము చాలా అంటే చాలా మంచి మంచి ఫొటోస్ ఇంకా వీడియోస్ కూడా తీసుకుని ఇంకా మేమైతే కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి అయితే మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తాము. యాక్చువల్గా ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది ఐడియా కూడా లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నార్మల్ మనాలి అంతా కవర్ చేసేసాను. ఎలాంటి దగ్గర కవర్ చేయాలి ఏంటి అనేసి. ఇంకా ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే అవన్నీ ఈ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను నైట్ వెళ్ళేటప్పటికి. టైం అయితే ఎగ్జాక్ట్గా 12:30 ఎంత అవుతుంది. సో, మేమైతే అక్కడ చాలాసేపు అయితే కూర్చునిపోయి దాంతో ఫొటోస్ ఇంకా వీడియోస్ ఇంకా ఆ వ్యూని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకా మేము తినడానికి టైం అవుతుంది కాబట్టి ఇంక మేమైతే మళ్ళీ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసిన దగ్గర మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. ప్రతిదీ మనకి చిన్న టైప్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్లోనే ఉంటాయి. సో, మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి. సో, ఎటువంటి ఇబ్బంది అలాంటిది పడక్కర్లేదు. ఇంకా కాస్ట్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే కాస్ట్ కూడా మనకి తక్కువలోనే ఉంటాయి. అరౌండ్ ఒక 40-50 రూపీస్లో అయితే మనకి ప్రతి ఐటెం దొరికేస్తుంది. సో, మేమైతే ముగ్గురం కాబట్టి మేమైతే చౌమీన్ ఇంకా దాంతోపాటు ఫ్రైడ్ రైస్ ఇంకా దాంతో వెజ్ శాండ్విచ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో, చూడాలి టేస్ట్ ఎలాగ ఉంటుంది ఏంటి అనేసి. ఇది వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో, చూడడానికి ఒక డిఫరెంట్ కలర్లో ఉంది. ఎందుకంటే సోయా సాస్ అంటే చాలా ఎక్కువ వేస్తారు తాతగారు. మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటని చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెజ్ చౌమీన్ అనమాట. ఇదైతే నేను ఆర్డర్ ఇచ్చాను. సో, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దాంతోపాటు చూసి అప్పుడు భయపడకండి, కానీ టేస్ట్ చాలా బాగా చేశారు. ఇంకా దీంతోపాటు వెజ్ శాండ్విచ్ కూడా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. సో, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫుడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది కూడా పడక్కర్లేదు. ఫుడ్ అయితే మొత్తం ఎక్కడ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను 4 డేస్ నుంచి తింటున్నాను కాబట్టి నేను ఎక్కడైతే అప్సెట్ చేయలేదు ఫుడ్ విషయంలో మాత్రం. చాలా బాగా నచ్చింది నాకైతే ప్రతి ఐటెం కూడా. ఇంకా బస్కి చాలా టైం ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే టాటూ వేసుకుందామని చెప్పేసి అనుకున్నారు. సో, మేమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న టాటూ స్టూడియోకి అయితే వచ్చేసాము. బేసిక్గా ఇక్కడ టాటూస్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ అనమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 450 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇంకా సైజ్ బట్టి అయితే మనకైతే టాటూస్ వీళ్ళు వేస్తారు. మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు వేయించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా డిస్కౌంట్ ప్రైస్లోని 1000 రూపీస్ది 850 రూపీస్కి అయితే వీళ్ళు చేస్తున్నారు టాటూస్. సో, మంచిదని చెప్పాలి. సో, ఇంకా అన్నయ్య కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు. ఎటువంటి కావాలన్నా ఎటువంటి చిరాకు ఇబ్బంది పడకుండా మనకు నచ్చిన డిజైన్స్లోని ఇంకా తగ్గిస్తున్నాడు ఇంకా కావాలంటే. యాక్చువల్గా నేను ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ యాక్చువల్లీ ఆల్రెడీ నాకైతే ఒక టాటూ ఉంది. కానీ ఇంకోటి వేసుకుంటే మళ్ళీ మమ్మీ అని తిడతాదని చెప్పేసి అయితే నేనైతే వద్దనుకుంటున్నాను. బట్ యాక్చువల్గా అన్నీ అయితే ఫ్రీగానే వేస్తాను, చిన్న టాటూయే కదా మనీ అక్కర్లేదులే అన్నాడు. కానీ నేను వద్దనేసాను, ఎందుకంటే మళ్ళీ రిస్క్ చేయడం ఇంటికి వెళ్ళిన తర్వాత అనేసి. వచ్చి కరెక్ట్గా ఈవినింగ్ 4:30 ఎంత అవుతుంది. బయట వెదర్ చాలా చల్లగా ఉంది. సో, మేమైతే హోటల్ వాళ్ళకి సంబంధించిన రెస్టారెంట్ ఏదో ఉంటే ఇక్కడ వచ్చి కాసేపు కూర్చున్నాము.
ఇంకా కాసేపు ఇక్కడ ఏదైనా బుక్స్ ఏమైనా ఉన్నాయి కాస్త ఒక 1.5 అవర్ అలాగా టైం పాస్ చేస్తే 6:30 కల్లా అయితే మేము స్టార్ట్ అవుతాము మా బస్ కోసం. ఇంకా అంటే బస్ అంటే యాక్చువల్గా ఇది ఓల్డ్ మనాలి బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇది. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అది మేమైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మేమైతే ఇంకా బస్ స్టాప్కి వెళ్ళే దారిలోనే కేఫ్ ఎవర్ గ్రీన్ దగ్గర తాగాము. సో ఇక్కడ ఏమైనా కాస్త తినేసి ఇంకా ఓల్డ్ మనీలో ఇంకొంచెం షాపింగ్ ఉన్నాయన్నమాట మా ఫ్రెండ్స్కి ఇంకా నాకు కూడా. అవన్నీ షాపింగ్ అవన్నీ చూసుకొని ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేస్ట్రీస్, ఇంకా చాక్లెట్ ట్రఫుల్ కేక్స్ అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ A to Z ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మనకి. ఇంకా రీజనబుల్ ప్రైస్ అని చెప్పాలి. సో నేనైతే ఒక ఐటెం అయితే ట్రై చేశాను. సో బేసిక్గా పేరు అయితే నాకు పలకట్లేదు. సో నేనైతే వీడియో మీద ఇస్తాను చూడండి. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వెదర్లోని వేడిగా అయితే బాగా నచ్చింది. ఇంక దీంతోపాటు ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఓల్డ్ మనాలి బస్ స్టాప్ ఎగ్జాక్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే క్యాబ్ అయితే కూడా బుక్ చేసుకున్నాము. సో క్యాబ్ వచ్చేలాగా మేమైతే తినేసి ఇంక రెడీగా ఉంటాము. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం షాపింగ్ అంతా ఉంది. ఆ షాపింగ్ అంత లేదా ఒక 2 hours పడుతుంది. ఆఫ్టర్ 4 days తర్వాత మళ్ళీ మనాలి వదిలేసి వెళ్ళిపోతున్నాను. నాకైతే చాలా అంటే చాలా మూడీగా ఉంది. ఎందుకంటే నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ నాకు ఛాన్స్ ఉంటే మాత్రం ప్రతి ఇయర్ డిసెంబర్ కానీ జనవరి కానీ అయితే పక్కా ఇక్కడికైతే వస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో నాకు మెసేజ్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఆ టైంలో అవైలబుల్ అయితే మనం కలిసి ప్లాన్ చేసుకుందాము. అందులో ఇబ్బంది ఎలాంటిది వేయట్లేదు. బడ్జెట్ అవన్నీ మనం మాట్లాడుకొని. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. నేను ఆ టైంకి యాక్టివ్లో ఉంటాను ఛానల్లోని. ఫైనల్గా మనమైతే మాల్ రోడ్ జంక్షన్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ మనకి సండే మార్కెట్ కూడా ఓపెన్లో ఉంది ఈరోజు మరి ఏటో. ఇంకా దాంతోపాటు వింటర్ క్యారనల్ జరుగుతుంది కాబట్టి అక్కడైతే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయి మాల్ రోడ్ స్టార్టింగ్లోనే. ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ఓన్లీ నాకు తెలిసి జనవరి డిసెంబర్ ఈ మంత్స్లోనే అయితే ఈ ఫెస్టివల్ అవుతుంది అనమాట. సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఈ మంత్లో రండి. కొంచెం హ్యాపీగా ఎక్కువ నైట్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఇదనమాట మాల్ రోడ్ మనాలి మాల్ రోడ్డు. చూడండి ఎంత రష్గా ఉందో. యాక్చువల్గా టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా నైట్ అయ్యే కొద్దీ ఇంకా చాలామంది అయితే వస్తూ ఉంటారు. యాక్చువల్గా వచ్చిన టూరిస్టులు అందరూ ఇక్కడే ఇంకా షాపింగ్ ఏదన్నా A to Z ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి మనకైతే. జాకెట్స్ కానీ ఏవి కానీ అన్నీ మనకి ఒక బెస్ట్ ప్రైస్లో అయితే దొరుకుతున్నాయి. కానీ బార్గెనింగ్ అయితే అలాంటిది లేదు. జస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. సో ఎవరైతే కొనాలనుకున్నారో కొనొచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఇక్కడ దీని తర్వాత మనకి ఇంకెక్కడ అయితే షాప్స్ ఉండవు. ఇంకెక్కడ మార్కెట్ ప్రైస్ కూడా మనకు దొరకదు. మా షాపింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే చాలా అంటే చాలా ఎక్కువ కొనిస్తాము. సో దానివల్ల అయితే వీడియో తీయడానికి కూడా చేతులు కాలేవు. సో మేమైతే ప్రజెంట్ ఇక్కడ నుంచి ఇంకొక 500 meters నడిస్తే మా బస్ స్టాప్ అయితే వచ్చేస్తుంది. మేమైతే ఇంకా ఢిల్లీ బస్ ఎక్కేసి ఇంకా రేపైతే ఢిల్లీలో దిగిపోతాము. యాక్చువల్గా ఢిల్లీ ఇంకా రేపు నుంచి అయితే వ్లాగ్స్ ఉంటాయి. ఒక 2 or 3 days అయితే ఢిల్లీలో ఉందామని అయితే ప్లాన్ ఉంది. బట్ చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగుంటుంది ఏంటి అనేసి. సో ఇది మా బస్ అనమాట. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8:30 అవుతుంది. యాక్చువల్గా మా బస్ టైం వచ్చేసి 8 అనమాట. సో ప్రైవేట్ బస్ కాబట్టి డిలే అయితే ఉంటుంది. సో యాక్చువల్గా ఇప్పుడు 8 కాబట్టి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మాకు చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.